హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఏంటా పిండి చూస్తున్నారా? రాగి పిండి అండి, అంటే ఫింగర్ మిల్లెట్. సో ఒక కప్పు ఫింగర్ మిల్లెట్ అనేది నేను తీసుకున్నాను. సో ఇప్పుడు ఇదేంటంటే ఇది కాస్త బౌల్లో యాడ్ చేసుకుంటాను. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు బౌల్లో యాడ్ చేసుకున్నాను కదా. సో దీని తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇంకొక సేమ్ బౌల్తో 2 కప్స్ వాటర్ అనేది వేసుకుంటున్నాను, యాడ్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు చూడండి, ఒక కప్ యాడ్ చేసుకున్నాను కదా, మళ్ళీ ఇంకొక కప్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా 2 కప్స్ అనేది సేమ్ బౌల్తో ఏదైతే మనం తీసుకున్నామో క్వాంటిటీ, అదే క్వాంటిటీతో 2 బౌల్స్ అనేది మనం తీసుకోవాలి. ఇలా అయిపోయిన తర్వాత దీనిగా ఇది నానబెట్టుకుంటున్నాను. నానబెట్టుకున్న తర్వాత ఇది 4 అవర్స్ నానబెట్టుకోవాలండి. తర్వాత మనం ఏంటంటే దీన్ని కాస్త నేను ఫిల్టర్ చేసుకుంటున్నాను. నానిపోయింది, యాక్చువల్గా ఫిల్టర్ చేసుకుంటున్నాను అంట. క్లాత్ లైక్ కాటన్ క్లాత్ అనేది మనం తీసుకొని దాంతో మనం ఫిల్టర్ లాగా దాన్ని వాటర్ని సపరేట్ చేయాలన్నమాట. మిల్లెట్ని వాటర్ని కూడా సపరేట్ చేయాలి. సో చూస్తున్నారు కదా, నేను సపరేట్ చేస్తున్నాను. మీకు నచ్చిన విధంగా మీరు పల్చటి క్లాత్ అనేది తీసుకోండి. అలా తీసుకొని మీరు అలా సపరేట్ చేసుకోండి, ఓకేనా? సో సపరేట్ చేసేసుకుంటున్నాను నేనైతే కనుక. సపరేట్ చేసేసుకున్నాను. వాటర్గా వచ్చేసాయి. అండ్ లోపల వచ్చేసి మీకు పైన వచ్చేసి మీకు రాగి పౌడర్ అనేది కనిపిస్తుంది కదా, మిల్లెట్ పౌడర్. అండ్ ఇప్పుడు మీరు జాంగ్రీ చూస్తున్నారు కదా, జాంగ్రీని యాడ్ చేసుకుంటున్నాను దీంట్లో. సో ఇప్పుడు జాంగ్రీ అనేది యాడ్ చేసుకోవాలి. జాంగ్రీని యాడ్ చేసుకున్నాను కదా, అంటే బెల్లాన్ని యాడ్ చేసుకున్నాను ఒక బౌల్లో. సో ఇప్పుడు వాటర్ పోస్తున్నాను. ఇది కాస్త కరిగే వరకు, మెల్ట్ అయ్యే వరకు మనం పొయ్యి మీద పెట్టుకోవాలి. సో స్టవ్ మీద పెట్టేసాను. సో అది కాస్త మెల్ట్ అవ్వాలి. మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా కొద్దిగా ఏంటంటే సెగ ఎక్కువ పెట్టుకోకండి, సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకొని మెల్ట్ చేసుకోండి, సరిపోతుంది. సో కొద్దిగా స్టీర్ చేసుకుంటున్నాను, అంటే తిప్పుకుంటున్నాను. సో ఇప్పుడు స్టీర్ అయిపోయింది, మెల్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటంటే మెల్ట్ అయిపోయింది కదా, దీన్ని కాస్త మీరు చూస్తున్నారు కదా బుడగలు వస్తున్నాయి. ఇప్పుడు దీంట్లో నేను నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను, గీ యాడ్ చేసుకుంటున్నాను 1 స్పూన్. సో కొద్దిగా టేస్ట్ కోసమని. సో మీకు ఇంకొంచెం టేస్ట్ కోసం వేసుకోవాలనుకుంటే వేసుకోండి, కానీ నేనైతే 1 స్పూన్ వేసుకున్నాను. సో ఇప్పుడు స్టీర్ చేసుకుంటున్నాను. మళ్ళీ కొద్దిగా స్టీర్ అయిపోయిన తర్వాత దీన్ని ఇప్పుడు నేను లైక్ ఇందాక నేను ఏదైతే సపరేట్ చేసుకున్నానో రాగి వాటర్ని, మిల్లెట్ వాటర్ని, అది కాస్త ఈ బెల్లంలో అంటే జాంగ్రీలో యాడ్ చేస్తున్నాను, మెల్ట్ అయిన జాంగ్రీలో. సో ఇప్పుడు ఇలా మెల్ట్ అయిన జాంగ్రీలో యాడ్ చేసేస్తున్నాను కదా. సో దాన్ని కూడా కొద్దిగా స్టీర్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ కలర్ అనేది ఇప్పుడు ఇలా ఉంది కదా, తర్వాత చేంజ్ అవుతుంది. చూసారా, దగ్గరకు వస్తున్న కొద్దీ ఇప్పుడు కలర్ అనేది చేంజ్ అవుతూ వచ్చింది. సో ఇలా దగ్గర పడిపోతుంది. సో కలర్ అనేది దగ్గరకు వస్తున్న కొద్దీ కలర్ అనేది చేంజ్ అయిపోతుంది. ప్లస్ మీకు దగ్గరకు కూడా వచ్చేస్తుంది, అంటే రెడీ అయిపోయినట్టు అర్థం అన్నమాట. ఇప్పుడు ఏంటంటే కాజుని తీసుకుంటున్నాను, అంటే కాజుని వేపుకొని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు స్టీర్ అయిపోయింది కదా, ఇది దగ్గరికి వచ్చింది కదా. దీంట్లో నేను కాస్త ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను, అంటే యాలక్కాయల పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్నాక దీన్ని కాస్త స్టీర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను గీని యాడ్ చేసుకుంటున్నాను, అంటే నెయ్యి అనేది యాడ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ తిప్పేసుకోండి, అంటే స్టీర్ చేసుకోండి. ఇలాగా వచ్చేసింది. సో ఇప్పుడు దీంట్లోకి నేను కాజు అనేది వేపు పెట్టుకున్నది నేను యాడ్ చేసేసుకున్నాను. సో మళ్ళీ ఒకసారి స్టీర్ చేసుకుంటున్నాను. అయిపోయిందండి, రెడీ టు సర్వ్. సో ఇప్పుడు ఇది ఒక ప్లేట్లో నేను గీ అనేది రాసుకొని పెట్టుకున్నాను అనమాట. సో దాంట్లోకి ఇది ఏదైతే మనకు మిశ్రమం ఉందో అది నేను యాడ్ చేసుకుంటున్నాను. సో ఇలా స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇలా కట్ చేసుకున్నాను పీసెస్ లాగా. సో చూస్తున్నారు కదా, చాలా ఎమ్మీ రాగి హల్వా అనేది రెడీ అయిపోయింది. సో మిల్లెట్ హల్వా రెడీ అయిపోయిందండి. మీరు కూడా మీకు నచ్చితే కనుక ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. కీప్ వాచింగ్. బాయ్.